హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అంగన్వాడీల గ్రాట్యుటీకి సంబంధించినటువంటి గ్రీన్ సిగ్నల్ అయితే ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగులకి ఇదొక గొప్ప వరమని చెప్పొచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలని నేను మీకు ఈరోజు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అయితే మన ఛానల్లో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించినటువంటి ప్రతి అంగన్వాడీ అప్డేట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కానివ్వండి, వేకెన్సీ లిస్ట్ కానివ్వండి, విద్యార్హతలకు సంబంధించి కానీ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు వీడియో రూపంలో లభించడం జరుగుతుంది. ఇవన్నీ కూడా నేను వీడియో పెట్టగానే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలియాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ పక్కన ఉన్నటువంటి గంట సింబల్ని నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మంత్రి సంధ్యారాణికి అభినందనలు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకి గ్రాట్యుటీ అమలు చేస్తామని ప్రకటించినందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిని కలిసి అభినందించడం జరిగింది. ఇది ప్రస్తుతానికైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి వార్తని నేను మీకు చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ గ్రాట్యుటీకి సంబంధించి అమలు చేస్తామని చెప్పేసి రీసెంట్గానే ప్రకటించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని కూడా మీకు నేను పెట్టడం జరిగింది. అసలు ఈ గ్రాట్యుటీ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఈ అంగన్వాడీ టీచర్స్ కానీ హెల్పర్స్ కానీ రిటైర్మెంట్ అయ్యే సమయంలో వారికి ఇచ్చేటటువంటి డబ్బులని పెంచుతూ ఈ గ్రాట్యుటీ అమలు చేయడం జరుగుతుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క శుభ సందర్భంలో అంగన్వాడీకి సంబంధించినటువంటి సంఘాలు, మహిళా సంఘాలు వీళ్ళైతే తదితర శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి గారిని కలిసి అభినందించడం అయితే జరిగింది. సిఐటియు, ఏఐటియుసి, ఐఎఫ్టియు అనుబంధ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నేతలు కారుసాల సుబ్బారావమ్మ, ఎన్సిహెచ్ సుప్రజ, జె లలితమ్మ, విఆర్ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యుటీ అమలు, జీవో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. అయితే వీరికి సంబంధించి ఇంకా వేతనాలు చాలని వేతనాలతో పనిచేస్తున్నాం కాబట్టి ఆ యొక్క వేతనాలను కూడా పెంచాలి అని చెప్పేసి జీవో, అదేవిధంగా మినీ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ సెంటర్లుగా అంగన్వాడీలుగా మార్చాలి అని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని కూడా మంత్రి గారికి అందచేయడం జరిగింది. సాధికారిత సర్వేలో ప్రభుత్వ ఉద్యోగుల జాబితా నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపారు. అంగన్వాడీల మిగిలిన సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న విజయవాడలో ధర్నా చేస్తున్నట్లు మంత్రికి తెలిపారు. అయితే ఈ యొక్క సమస్యలు శాశ్వత పరిష్కారం, సత్వర పరిష్కారం కోసం ఈ నెల 10వ తారీఖు రోజున, అంటే మార్చి 10వ తారీఖు రోజున విజయవాడలో అంగన్వాడీలందరూ కలిసి, టీచర్లు, హెల్పర్స్ వీరంతా కలిసి ధర్నా ప్లాన్ చేస్తున్నట్టుగా మంత్రి గారికి తెలియజేయడం అయితే జరిగింది. మంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి వీరి యొక్క డిమాండ్లని నెరవేర్చుతాము అని చెప్పేసి కూడా చెప్పినట్లుగా మనకున్నటువంటి వార్త. ఫ్రెండ్స్, ఇది అంగన్వాడీకి సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇలాంటి అనేక అప్డేట్స్ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.